ఏఐజీఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. సూపర్ 6లో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకి 3,000 చొప్పున ఇవ్వాలి. రాష్ట్రంలోని గవర్నమెంట్ పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయాలి. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అమరావతిని శ్రీ జోన్గా ప్రకటించి 26 జిల్లాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి ఏర్పాటు చేయాలి. స్థానికంగా నూతన పరిశ్రమలు వెంటనే ఏర్పాటు చేయాలి. పోలీస్ రిక్రూట్మెంట్ వెంటనే ఏర్పాటు చేయాలి. వ్యవసాయ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి ఏర్పాటు చేయాలి. నూతన పరిశ్రమలు వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే. ఐవైఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా స్థానిక నంద్యాలలోని కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వము అధికారంలోకి రాందులకి కూటమి ప్రభుత్వము సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి వాటితో పాటు ప్రభుత్వ శాఖల పోస్టులను భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతికి 3,000 రూపాయలు మంజూరు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసినట్టు ఈ ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్మకు నీరెక్కడిగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకర విషయం. ఏదేమైతేనేమి ఈ రాష్ట్రంలో 2,50,000 పోస్టులు ఖాళీ ఉన్నా కూడా ఇంతవరకు కూడా పోస్టులు విడుదల చేయకపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఒక మెగా డిఎస్ని విడుదల చేయడానికి నానా తండాలు పడే పరిస్థితి ఏర్పడుతుంది. వాటితో పాటు ఈరోజు పోలీస్ శాఖలో 27,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఈరోజు 16,000 పోస్టులు 6,000 పోస్టులు అట్లా దశల వారీగా ఇస్తూ ఈరోజు సమైనటువంటి నిరుద్యోగులకు పోస్ట్ ఇచ్చే విషయంలో ఏ మాత్రం కూడా ప్రభుత్వము చీమ గుట్టినగా లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకు వాడుతున్నామంటే మనం గమనించాలి. కోచింగ్ సెంటర్లలో వేలాది మంది పీజీలు డిగ్రీలు అయిపోయినటువంటి నిరుద్యోగులు యువకులు కూడా ఈరోజు వేలకు ఫీజులు కడుతూ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ ఈ పద్ధతి కూడా నోటిఫికేషన్ లేక వాళ్ళ వయో పరిమితి అనేది తగ్గిపోతున్నది. కాబట్టి వయో పరిమితి కూడా పెంచాలని చెప్పేసి కూడా వాటితో పాటుగా మనము తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం కోచింగ్ సెంటర్లో వేలకు ఫీజులతో పాటు కట్టలేక భార్యల యొక్క మంగళసూత్రాలను కూడా తాకట్టు పెట్టుకొని ఈరోజు నిరుద్యోగంతో వాళ్ళ భార్యల యొక్క మంగళసూత్రాలు తాకట్టు పెట్టుకొని కూడా కోచింగ్ ఫీజులు కట్టుకుంటూ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగం వైపు చూడకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తనయుడైనటువంటి నారా లోకేష్ గారు కూడా ఇద్దరు కూడా ఒకే కుటుంబంలో ఉండి కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏ సమస్యలు కూడా పట్టించకుండా ఈరోజు మీరు నిరుద్యోగ ఓట్లతో మీరు గెలిచారని చెప్పేసి కూడా మేము క్షుణ్ణంగా చెప్తున్నాం. వాటితోనే గతంలో మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి హైటెక్ సిటీ కానీ సింగపూర్ అంటారు అన్ని నేనే ఏర్పాటు చేశాను. నాకు వాటిపైన పరిశీలన మరింతగా మెరుగుగా ఉంది. నాకు 40 ఏళ్ల చరిత్రల అనుభవం ఉంది అని చెప్పేసి చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీ అనుభవం ఎక్కడికి వెళ్తుంది? ఈ నోటిఫికేషన్ విషయంలో మీ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తుంది? ఎంతసేపు మీ కొద్ది మీరు తిరుగుతున్నారు తప్పితే గానీ పేపర్లకే పరిమితం అవుతున్నారు కానీ ఆచరణలోకి మీరు సాధ్యం కావడలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర పిలుపులో భాగంగా మీరు తక్షణమే స్థానికంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటిలో కూడా స్థానికులకే నిరుద్యోగులకు అవకాశం కల్పించాలి. ప్రభుత్వ శాఖల పోస్టులు భర్తీ చేయాలి. లేని పక్షంలో అందరినీ కలుపుకొని నిరుద్యోగులను కలుపుకొని కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. నాగరాముడు ఏఓవైఎఫ్ జిల్లా కార్యదర్శి. నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించి
26 జిల్లాలలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అలాగే నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకు 3,000 రూపాయలు కూడా చెల్లించాలని తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో నరేంద్ర మోడీ దేశంలో అధికారం చేపట్టక ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి 11 సంవత్సరాలు కావస్తున్నా ఎటువంటి ఉద్యోగాలు భర్తీ చేయకపోగా దేశాలు రాష్ట్రాలతో ఆటలాడుకుంటూ ఏ విధమైనటువంటి నిరుద్యోగ సమస్యలు తీర్చకుండా నిరుద్యోగమే ఈ దేశంలో ఇంకా ఎక్కువ తీవ్రత పెరిగిపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం 3 ముక్కల ఆట ఆడి ఇప్పుడైనా కూడా అనుభవజ్ఞుడు మంచి చేస్తాడు, నిరుద్యోగులకు యువతకు మంచి అవకాశాలు కల్పిస్తాడని నమ్మి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే యువగలం పాదయాత్రలో కూడా మీ కుమారునికి ఎక్కడెక్కడైతే అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ కానీ అఖిల భారత యువజన సమాఖ్య కానీ ఉన్నటువంటి సమస్యలను మీ దృష్టికి తెలియజేస్తే మీరు అన్నీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి యువతకు సమస్యలు తీర్చకపోకుండా చోద్యం చూస్తున్నారని తెలియజేస్తూ ఇంకా ఇప్పటికైనా కూడా నిరుద్యోగులకు కానీ యువతకు కానీ అవకాశాలు కల్పించకపోతే అఖిల భారత యువజన సమాఖ్య తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. పృథ్వీ కుమార్, నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి.